అంటే సార్ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగానే విజయ్ దేవరకొండ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఈవెన్ మంచు లక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు సర్టెన్ టైంలో కొన్ని లీగల్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఇష్యూడ్ యాప్స్ ఇవన్నీ మేము చేయడంలో తప్పేంటి అని చెప్పి కొంతమంది క్వశ్చన్ రేస్ చేసిన జనాలు ఏ స్టేజ్లో ఉన్నారంటే రోజు రోజుకి వస్తున్న వార్తలు, పాపం ఇవాళ ఎవరో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారు ట్రైల్ కింద పడితే, ఇవన్నీ చూస్తుంటే జనాల్లో ఒక తీవ్రమైన అసహనం. ఇవాళ మీరు ఇది లీగల్ ఈ యాప్స్ వీటిని చేసుకోండి అని ఎవరన్నా ప్రకటన ఇచ్చినా కూడా వెళ్ళి వాడిని కొట్టి చంపేసే అంత కోపంగా ఉన్నారు జనాలు. ఎక్కడైనా దొరికారా, ఉన్నారా, వీడియోస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా లేకపోయినా సరే ఎప్పటి నుంచో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలా ఏమైనా ఉన్నాయో వెతకాలి. కానీ అదేంటన్నాను, ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. అసలు నా కప్ ఆఫ్ టీయే కాదు ఇది. నేనేదో నా అమ్మ ఇటుపోతుంటే సరే మన వాళ్ళు ఇరుక్కున్నారు కదా, సరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని అటుపోయి తప్పు చేసిన వాళ్ళ వెనక ఎందుకు ఉంటున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి మీ వెనక. 4 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, ఈవెన్ పరిహారాలు ఉంటాయి. ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏంటి అనేది కూడా చాలా హల్చల్ అయింది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం 1 year జైలు శిక్ష బెట్టింగ్ దీనికోసం, ఆర్ ఫైన్. ఫస్ట్ టైం ఎప్పుడు ఫైనే ఉంటుంది, సెకండ్ టైం ఉన్నప్పుడు జనరల్గా 6 years ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు వాళ్ళని కాంటాక్ట్ ఎలా అయ్యారు, వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి ఒక్కసారి నువ్వు ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళే చాలా బ్రాండ్స్ అమ్మడబడతాయి. నేను అది చేయండి, ఇది చేయండి, ఆ సెల్ ఫోన్ ప్రమోట్ చేయండి, క్యాలిక్యులేటర్ ప్రమోట్ చేయండి, ఫ్లవర్ వాష్ ప్రమోట్ చేయండి, బట్టలు ప్రమోట్ చేయండి, ఇలా బోల్డ్ అండ్ బ్రాండ్స్ వస్తుంటాయి. అందరికి నమస్కారం, నేను మీ లక్ష్మి. మొత్తానికి మగజాతి ఆనిముత్యంగా పేరు పొందిన శేఖర్ భాషా గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవ్వడము జరిగింది. సో అసలు ఎందుకు జరిగారు, నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అంటే పబ్లిక్గా అందరి ముందు చేసుకోవచ్చా, లేదా వీటిలో ఏదైనా విభాగాలు ఏమైనా ఉంటాయా ఏంటి అనేది నా ఎదురుగా ఇప్పుడు శేఖర్ భాషా గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం శేఖర్ భాషా సార్. అంటే ఏదైనా మగవాళ్ళకి ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళకు వెన్నంటే ఉండడం సాధారణంగా మాకు తెలిసిన విషయం. కానీ బెట్టింగ్ యాప్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు బెట్టింగ్ యాప్స్ దేనికోసం, అంటే ముందుగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి, సడన్ స్టార్. ఓకే, ఏంటంటే దానికోసమే అనుకున్నాం, కానీ ఇది మన ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి వాళ్ళకి కాస్త లీగల్ గైడెన్స్ ఏదైనా ఇద్దామని చెప్పి నేను వాళ్ళకి అంతేగాని వాళ్ళని ఏదో కాపాడాలి లేకపోతే చేయాలని కూడా ఏం కాదు. బట్ బేసికలీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అంత లేదు, మీరు వెళ్ళి కోఆపరేట్ చేస్తే మీకు ఏముండదు అని చెప్పి వాళ్ళని అక్కడికి చేసే ప్రయత్నం. సో అలా దానికోసం మాత్రమే నేను దీంట్లోకి వచ్చాను. అంటే మిమ్మల్ని కూడా ఫోన్ చేశారు, బెట్టింగ్ యాప్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అలాంటివి. నా బెట్టింగ్ యాప్స్ ఏమి చాలా మంది అడిగారు, కానీ ఏ రోజు మనం వాటి జోలికి కూడా పోయింది లేదు. కావాలంటే ఈ విషయం మీద పెట్టేసుకుందాం. ఓకే, ఎక్కడైనా దొరికారా, ఉన్నారా, వీడియోస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా లేకపోయినా సరే ఎప్పటి నుంచో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలా ఏమైనా ఉన్నాయో వెతకాలి. లేదు చేశారా ఏంటి సార్? లేదు ఇప్పుడు. ఓకే, ఉండే ఉంటుంది ఇట్లాంటివి కాదు, ఏదో ఫ్రెండ్స్తో చిలిపి బెట్టింగ్. ఓకే ఓకే. అలా ఎలా అంటే అమ్మాయి అబ్బాయిలు ఏదో ప్రేమలో ఉండేటప్పుడు చిన్న బెట్లు కాసుకుంటుంటారు కదా. ఎలా అంటే ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను, 100 rupees బెట్ అంటాం అనమాట. అలా ఎలా దమ్ముంటే చేసి చూపించంటే గట్టిగా ముద్దు పెట్టేసి నువ్వే గెలిచావు 100 rupees ఇచ్చేయాలన్నమాట. ఛాన్స్ దొరికింది అక్కడ ఏదో సై సినిమాలో. చిలిపి బెట్లు తప్ప అసలు ఇటువంటి బెట్లకి ఎప్పుడు పోయింది లేదు. సో కానీ అదేంటన్నాను, ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. అసలు నా కప్ ఆఫ్ టీయే కాదు ఇది. నేనేదో నా అమ్మ ఇటుపోతుంటే సరే మన వాళ్ళు ఇరుక్కున్నారు కదా, సరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని అటుపోయి లాగబడ్డాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అలా స్టేషన్కి తీసుకెళ్ళి కాస్త వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి కాస్త 41 CRPSతో అయిపోతుంది, మీరు వెళ్ళి కనబడండి అని చెప్పడానికి వెళ్ళిన దానికి నేను ఏదో బెట్టింగ్ యాప్స్ని ఏదో ప్రపోజ్ చేస్తున్నట్టు, బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు వచ్చేటప్పటికి ఇంకా నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో మళ్ళీ దీని గురించి మాట్లాడాలి. తప్పు చేసిన వాళ్ళ వెనక ఎందుకు ఉంటున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి మీ వెనక. తప్పు మన కొడుకు చేయొచ్చు, తమ్ముడు చేయొచ్చు, ఫ్రెండ్ చేయొచ్చు, చేసినప్పుడు వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మందే కదా. సో వాళ్ళని దానికోసం చంపేసి ఊరేసేయలేం కదా, లేకపోతే చెయ్యి నువ్వు నా ఫ్రెండే కదా పోరా అనలేం కదా. సరే తెలుసో తెలియకో ఏదో చేశారు, నేనైతే వాళ్ళు తెలియకే చేశారని నమ్మడం వల్ల
దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి సార్ తెలియకే చేశారని చెప్పి ఆనెస్ట్గా ఒప్పుకునేట్టే చేసాం మనం, ఇంకా వేరే ఇదేం లేదు. అంతటితో ఆగకుండా వీళ్ళ వల్ల నిజంగా ఎవరైనా నష్టపోయింటే వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించే రేంజ్లోనే మేము బిగ్ బాస్ కమ్యూనిటీలో ఒక చిన్న చర్చ కూడా నడుస్తుంది. ఫండింగ్ కూడా స్టార్ట్ చేసి దాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా కాదు, ఒక క్రైటీరియా అనుకున్నాం. ఓ 20 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరన్నా ఉండి ఇలా స్కూల్ ఫీజులో కాలేజ్ ఫీజులో తీసుకెళ్ళి ఆడేసి పోగొట్టుకుంటే డ్రాప్ అవుట్ లాగా అయిపోయే స్టేజ్ ఏదైనా ఉంటే మనం వెళ్ళి వాళ్ళ ఫీజు కడతాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, మళ్ళీ ఇస్తే వాడు రేపు వెళ్ళి ఆడేస్తాడు. సో అటువైపులో చేస్తున్నాం అనమాట. బేసికలీ వాళ్ళకి శిక్ష పడాలి లేకపోతే అది చేయాలనుకోవడం వల్ల పెద్ద న్యాయం జరిగేదే ఉండదు. ఈ ఎప్పుడు తేలుతాయో ఏం జరుగుతాయో కూడా తెలియదు. అంటే 4 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, ఈవెన్ పరిహారాలు ఉంటాయి, ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏంటి అనేది కూడా చాలా హల్చల్ అయింది. 3 ఏళ్ళమ్మా దీనికి, ఆ సెక్షన్కి 3 ఏళ్ల వరకు ఆర్ ఫైన్. అది ఇది వాళ్ళు పెట్టిన సెక్షన్ పంజగుట్లో 318. కానీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం 1 year జైలు శిక్ష బెట్టింగ్ దీనికోసం, ఆర్ ఫైన్. ఫస్ట్ టైం ఎప్పుడు ఫైనే ఉంటుంది, సెకండ్ టైం ఉన్నప్పుడు జనరల్గా శిక్షలు గట్టిగా ఉంటాయి. సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కదా వీళ్ళ మీద కేసు అవ్వడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇట్లా ఎవరి మీద కేసు అవ్వడం అనేది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్, లైక్ పేర్లు ఎందుకు లేండి ఉన్నారు కదా, సో వాళ్ళకి మేబీ గట్టిగా ఏమైనా ఉండొచ్చు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం కేసు అవుతుందో వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు అందుతున్న వార్తల్లో నేను విశ్వసనీయంగా తెలిసింది కూడా వీళ్ళని సాక్షుల్లాగా తీసుకొని వీళ్ళతో ఎవరైతే ఆడిస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ పట్టుకోవడం కోసమే చేస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తున్న విషయం అనమాట. అంటే మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు వాళ్ళని కాంటాక్ట్ ఎలా అయ్యారు, వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి, హవాలా జరిగిందానికి? బిగ్ బాసే ప్రాబ్లం. బిగ్ బాస్కి వెళ్ళి ఒక్కసారి నువ్వు ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని చాలా బ్రాండ్స్ వెంబడబడతాయి. నేను కూడా అది చేయండి, ఇది చేయండి, ఆ సెల్ ఫోన్ ప్రమోట్ చేయండి, క్యాలిక్యులేటర్ ప్రమోట్ చేయండి, ఫ్లవర్ వాస్ ప్రమోట్ చేయండి, బట్టలు ప్రమోట్ చేయండి, ఇలా బోల్డ్ అని బ్రాండ్స్ వస్తుంటాయి. అలా వస్తున్న క్రమంలో వీళ్ళు డైరెక్ట్గా ఉంటారు, ఒక కోఆర్డినేటర్ అవడం ఉంటాడు వీళ్ళకి, వాడు పట్టుకొస్తుంటాడు బిజినెస్. పట్టుకొస్తున్నప్పుడు సరే వాళ్ళకి కూడా ఏదో కమిషన్ ఉంటుంది బిజినెస్ తీసుకొచ్చిన దానికి, అది వేరు. వాళ్ళకి ఎక్కువ కమిషన్ రావాలంటే ఏదో తీసుకురావాలి. అలా వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పనిలో పని బెట్టింగ్ యాప్స్ కూడా పట్టుకొచ్చేస్తుంటారు. సో ఫస్ట్ ఎవడో ఆలోచించను కూడా ఆలోచించడు, ఇది చెడ్డ మంచా ఏంటి అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఎవరన్నా కొంత ఆలోచించి అమ్మో ఇది మనం చెయ్యొచ్చా అని అడిగేవాళ్ళు ఒక రకం, అసలు మనం చెయ్యొద్దు అనుకునేవాళ్ళు ఒక రకం. నేనైతే ఖరాఖండిగా లేదని చెప్పి, బట్ ఎంతో కొంత రూపాయి వస్తుంది కదా చేద్దాం అనుకుంటునే వాళ్ళకి వీళ్ళు చెప్పే సమాధానం అడిగి అంటే డౌట్ మీమాంసలో ఉంటారు కదా, చెయ్యొచ్చా చేయకూడదా మనం అని. వాళ్ళకి వీళ్ళు చెప్పేది అంటే సార్ అమితాబ్ బచ్చనే చేస్తున్నాడు, సోను సూద్ చేస్తున్నాడు, మంచులక్ష్మి, రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్, ఇంతమందే ఉన్నప్పుడు మనం ఎంత సార్ ఆఫ్టర్ బచ్చగలం, వాళ్ళే లీగల్ కాబట్టే చేస్తున్నారు, దాంట్లో ఇంకా వేరే డౌట్ ఏముంది అనుకునే చేస్తుంటారు. ఇది తెలియక చేయడమే. అంటే అంత పెద్ద వాళ్ళకి కూడా తెలియదు అంటే దాని అర్థం ఏంటి? అదే కదా, వాళ్ళకే తెలియకపోతే బచ్చగాళ్ళు వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను కూడా నాకు తెలిసి ఇది ఇల్లీగల్ అని చెప్పి నేను ఆపుకోవడం కాదు, నాకు నైతికంగా నచ్చదు. నాకు బేసికల్లీ అది ఇల్లీగల్ అయినా నేను చేయను. నాకు అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో మేబీ వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ అని స్టార్ట్ చేసినట్టున్నారు. బట్ వెంటనే తెలుసుకున్న వాళ్ళు వెంటనే ఆపేశారు. ఇప్పుడు కేసే కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉంటారు. అంటే సార్ చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగానే విజయ్ దేవరకొండ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఈవెన్ మంచులక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు సర్టెన్ టైంలో కొన్ని లీగల్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఇష్యూడ్ యాప్స్ ఇవన్నీ మేము చేయడంలో తప్పేంటి అని చెప్పి కొంతమంది క్వశ్చన్ రేస్ చేసిన వాళ్ళు. చాలా పెద్ద కన్ఫ్యూజన్ అమ్మా, ఏది లీగల్ ఏది ఇల్లీగల్. ఏదైనా గవర్నమెంట్ ఒక వెబ్సైట్ పెట్టి ఇగో ఇవి మీరు ప్రమోట్ చేయొచ్చు, ఇవి ప్రమోట్ చేయకూడదు అని చెప్పడం ఒక రకం. బట్ ఇప్పుడు ఇది చేయి దాటిపోయింది. జనాలు ఏ స్టేజ్లో ఉన్నారంటే రోజు రోజుకి వస్తున్న వార్తలు, పాపం ఇవాళ ఎవరో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారు ట్రైల్ కింద పడిపోయి, ఇవన్నీ చూస్తుంటే జనాల్లో ఒక తీవ్రమైన అసహనం. ఇవాళ మీరు ఇది లీగల్ ఈ యాప్స్ వీటిని చేసుకోండి అని ఎవరన్నా ప్రకటన ఇచ్చినా కూడా వెళ్ళి వాడిని కొట్టి చంపేసే అంత కోపంగా ఉన్నారు జనాలు. సో ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయింది. ఇప్పుడు రైట్ నో గవర్నమెంట్ అయినా ఎవరన్నా సరే ఇది లీగల్ నేను ప్రమోట్ చేస్తాను, సెలబ్రిటీస్ వచ్చినా కూడా వాళ్ళ మీద దుమ్మెత్తిపోసే దీంట్లో ఉన్నారు. చాలా బ్యాడ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఏ సెలబ్రిటీ కూడా సాహసం చేయడు ప్రమోట్ చేయడానికి. మళ్ళీ ఖచ్చితంగా నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, బిగ్ బాస్ సెలబ్రిటీ ఎవ్వడు ప్రమోట్ చేయడు, ఇదైతే గ్యారెంటీ. కానీ వీళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన ఆడేవాళ్ళు ఆగుతారా?
ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారంట. ఇప్పుడు అంతెందుకమ్మా, ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయనంత మాత్రాన యూట్యూబ్స్లో కింద యాడ్స్ ఆగుతున్నాయి. అంతెందుకు సజ్జనార్ గారు మాట్లాడుతుంటేనే కింద యాడ్స్ వస్తున్నాయి కదా, తిన్ పత్తి ఆడండి ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇందాక చాలామంది అంటారు బాలయ్య బాబు ఇట్లా అన్నప్పుడు బాలయ్య బాబు వెనకాల ఏదో ఉండింది, ఒక బెట్టింగ్ యాప్ ఏదో ఉండింది, సో ఆయన మీద కూడా కేసు పెట్టింది. మరి సజ్జనార్ గారు అన్వేష్ మాట్లాడేటప్పుడు కింద ఇది వచ్చింది. వాళ్ళని కూడా కొన్ని అంటే డెలిబరేట్గా చేసినవా, లేకపోతే నాకు తెలిసి అందరూ కూడా తెలియక చేసినవి, కొంతమంది తప్ప. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ ఇంటూ వాళ్ళు ఈ యాప్సే చేస్తారు తప్ప ఇంకేం చేయరు. వాళ్ళకి తెలుసు అన్నీ వాళ్ళకి తెలుసు, బట్ మిగతా వాళ్ళకి ఏవి తెలియదు, ఏది లీగలో ఏది లీగల్. ఇవాళ మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఒక 4 రోజుల క్రితం ఒక 133 యాప్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం అంటే ఏంటి? ఇవి ఆడకూడదని చట్టం తేవడం కాదు, లిటరలీ ఐపీ అడ్రస్లు బ్లాక్ చేశారు. ఇక్కడ రాదు. చాలా యాప్స్ ఈ 365 అనే పేరుతో ఉంటాయి. అవును, రకరకాల ఆ 365 ఈ 365 365 లాగా ప్రతిదీ 365 ఈజీగా గుర్తుపట్టడానికి. అలా చాలా 365 బ్లాక్ చేశారు. అలాగే 24/7 కూడా ఉంటుంది. అంటే 24 గంటలు 365 రోజులు మీరు ఆడండి సావండి అనే కోణంలోనే ఇవన్నీ ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే, నేను ఈ ఏవైతే బ్లాక్ చేశారనే యాప్స్ నేను చెక్ చేశాను, ఊరికే జస్ట్ ఆడడానికి కాదు. అసలు ఓపెన్ అవుతున్నాయా లేదా చేశారా? కొన్ని బ్లాక్ అయినాయి. అంటే ఇప్పుడు పంజగుట్టలో అండ్ అలాగే మియాపూర్లో పెట్టిన కేసెస్లో ఈ సదరు సెలబ్రిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే ప్రమోట్ చేశారో అవన్నీ ఇల్లీగల్ అనే కదా దాని అర్థం. ఆ ఇల్లీగల్ యాప్స్ ఇంకా వర్కౌట్ అవుతున్నాయా, లేదు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పినట్టు బ్యాన్ చేయబడ్డాయా అంటే కొన్ని బ్యాన్ అయినాయి, కొన్ని ఇంకా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎవరన్నా సరే ఆ పలానా 365 అని కొట్టాడు అనుకోండి, ఇంతకుముందు వేరే వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. గూగుల్ కదా సజెషన్స్లో ఇంకోటి వస్తుంది. టూల్స్ అన్నీ ఒకటే, జస్ట్ లైక్ మూవీ రూల్స్ టూల్స్. ఇప్పుడు ఆ యాప్ కి సంబంధించిన లోపలే అదే వెబ్సైట్, ఆ పైన ఇది మారుతుంది అంతే. ఇప్పుడు మూవీ రూల్స్ బ్యాన్ చేస్తారు, అది 5Z కాకపోతే 6Z 7Z ఇలా ఏదో ఒకటి వేసుకుంటూ వచ్చేస్తుంటారు. నేమ్ ఒక్కటి మారిపోతుంది. బట్ గూగుల్ నీకు డైరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. ఫస్ట్ 2-3 సజెషన్లో వచ్చేస్తే మీరు కొట్టగానే మీకు అర్థమైపోతే వెళ్ళిపోతారు, ఆడుకుంటారు. సో ఇదేంటంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అవ్వాలి. ఇప్పుడు ఆదమర్చి ఉన్నారంటే ఆ నెక్స్ట్ రోజు కల్లా కొత్తది వచ్చేస్తుంది. నెక్స్ట్ రోజు కూడా కాదు, నెక్స్ట్ 30 సెకండ్స్లో కొత్తది వచ్చేంత టెక్నాలజీ ఉంది వాళ్ళ రేపట్లో. ప్రాబ్లం ఏంటంటే సార్, క్లోజ్ చేసే వాళ్ళు ఓకే ఇది క్లోజ్ అయిపోయింది అని చెప్పి మనం పక్కన ఉంటే, ప్రయత్నించే వాళ్ళకి అలుపు లేదు. ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి ప్రయత్నిస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ఆలోచించే విధానంలో ఉన్నారు. అదేంటారు వీళ్ళు కూడా ఎతుకుతూనే ఉంటారు. అలవాటు పడి చేయి దొరకబడుతూ ఉంటుంది, ఆడాలి అనిపిస్తుంటుంది. ఇంకా ఇదే పని. 100కి 30% మంది ఏదో రకంగా ఆడదామని ట్రై చేసేవాడట. మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇదే పని ఉంటారు. బట్ మనం శిఖా గోయల్ గారిని మెచ్చుకోవాలి, మన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బోర్డు డైరెక్టర్. ఆవిడ చొరవ తీసుకొని కనీసం ఈ ప్రయత్నమైనా చేశారు. ఇప్పుడు 133 యాప్స్ని బ్యాన్ చేశారు మన తెలంగాణలో. బట్ అలాగే ఇంకా ఏవైతే ఉన్నాయి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుండాలి. ఇప్పుడు దాంట్లో 133లో మళ్ళీ కొన్ని పునరుద్ధరింపబడ్డాయి. తక్కువ వీళ్ళు బ్యాన్ చేయడం, మళ్ళీ వాళ్ళు వేరే వెబ్సైట్ నుంచి పాపప్ అవడం. నేను చెక్ చేసాను ఇప్పుడే. బ్యాన్ అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఆడిన ప్రమోట్ చేసినవన్నీ బ్యాండ్ అనే కదా. అవన్నీ మనం నొక్కితే రాకూడదు కదా, అట్లీస్ట్ అదైనా చేసి ఉండాలి కదా. కొంతవరకు చేశారు, ఆ ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సో శిఖా గోయల్ గారు మొన్న ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పి 42,000కి పైగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పారు. ఎక్కడా అనే నాకు మీకు రీచ్ అవ్వలేదు, నాకు రీచ్ అవ్వలేదు కదా. సో మేబీ రకరకాల చోట్ల సెమినార్లు లేకపోతే ఇవన్నీ పెట్టి ఉండొచ్చు. ఏంటంటే అలా కాకుండా డైరెక్ట్గా కాలర్ ట్యూన్లో వచ్చేట్టు, నేను మీకు కాల్ చేసిన, మీరు నాకు కాల్ చేసిన, అట్లీస్ట్ ఒక వారం రోజులు, ఎందుకంటే బెట్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇది నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి అండ్ డిపార్ట్మెంట్కి. సో దయచేసి ఇలా ఇచ్చారంటే తప్పించుకునే ఛాన్సే లేదు, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అండ్ ఇంకా మనం పెట్టచ్చు, ఇది మీరు విన్నారా, వింటే ధృవీకరించండి, 1 కొట్టండి అంటే వాడు విన్నాడనే ఒక ఇది కూడా పెట్టచ్చు. పర్సంటేజ్ తెలుస్తుంది ఎంతమందికి తెలుసు లేదు అనేది. కరెక్ట్. సో అలా
కనీసం ఒక 70% మందికైనా మనం ఎడ్యుకేట్ చేసిన తర్వాత అవును నువ్వు కావాలని చేసావు అనడానికి ఒక ఇది ఉంటుంది. ఎటువంటి అవేర్నెస్ లేకుండా వీళ్ళని నిర్మించడం తప్పండి. 42,000 కార్యక్రమాలు చేసామని వాళ్ళు అంటున్నారు. సో సరిపోలేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో దానికి ఇది ఒక మంచి మెజర్ అవుతుంది. కోవిడ్లో ఎట్లా అయితే ప్రతి ఫోన్కి ఇచ్చారో మెసేజ్ అలా ఇవ్వడం. ఎలక్షన్స్ వస్తే ఇస్తారు కదమ్మా, ఫోన్ మాకు ఓటేయండి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని. ఇప్పుడైతే మాత్రం చెప్పరా. అండ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచే ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి సార్. కానీ గవర్నమెంట్కి సంబంధించి ప్రమోట్ చేసిన కొన్ని లైక్ ఇప్పుడు మెట్రో కావచ్చు, కొన్ని కొన్ని పోస్టర్లు వాళ్ళే కావాలని చేసినవి ఉన్నాయి. అది ఇప్పుడు గవర్నమెంట్ తెలియని విషయం ఏంటంటే అది లీగల్ యాప్ చెక్ చేశారు. అదే కదా లీగలా ఇల్లీగలా అనేది తెలియక ఇప్పుడు జనాలు అంటే లీగలా ఇల్లీగలా అనేది గవర్నమెంట్, బట్ జనాలకి ఏముంది ఏదైనా మాకొద్దు. లీగల్గా చచ్చిపోతే ఓకేనా నీకు? ప్రాణం ప్రాణమే కదా. లీగల్గా పోయింది కాబట్టి వదిలేద్దామా, లేకపోతే ఇల్లీగల్గా పోయింది కాబట్టి ఇంకోట? అలా కాదు కదా. జనాలు బేసికలీ ఈ జోదమే వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది మీడియాలో. ఇవాళ ఇన్ని ఛానల్స్ గడవెత్తి మాట్లాడుతున్నాయి అంటే దే రియల్లీ డోంట్ వాంట్ లీగల్ లేదు ఇల్లీగల్ మాకు ఏం వద్దు అని చెప్పి గట్టిగా అంటున్నారు. ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇవాళ బాలీవుడ్లో కూడా డిస్కషన్ పాయింట్ అయింది. రేపు ఎల్లుండి మీకు అమితాబ్ బచ్చన్ కూడా నిరాకరిస్తారు చూడండి. బెట్టింగ్ యాప్ చేయండి సార్ అంటే నోను అనే స్టేజ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అంత అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగాం. మన మీడియా ఎఫెక్ట్ ఇది నిజంగా మన విజయం అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ అలాగే దీనికి అంతటికీ కారణం పోలీసులు కొంత చొరవ తీసుకొని ఆ కేసులు పెట్టడం. నిజంగా మా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకి తెలియక చేసినా కూడా సరే సమిధులయ్యారు అనుకుంటాను. బట్ వాళ్ళ కష్టమో లేకపోతే వాళ్ళ ఇబ్బంది అయినా కూడా ఇంత మంచి కాజ్ కోసం ఇది జరుగుతుంది కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ ముందుగానే చెప్పి చేస్తే ఇది కూడా జరగదు కదా. అది అంటే ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ ద్వారా కూడా ఇది చెయ్యకూడదు అనే మాట వస్తే ఈవెన్ అదే యాడ్ రూపంగా అయినా సరే ఎలా అయినా వస్తే బెటర్ ఏమో. నేను కూడా చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి నుంచే కదా ఆల్రెడీ గత 2 రోజుల నుంచి మీరు ఎక్కడైనా సరే ఒక్క సెలబ్రిటీ ఆర్ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మీకు కనబడ్డా? లేదు, కనిపిస్తుంది. ఉండరు, చేయరు కూడా. ఎవడు తెలిసి ఎవడమ్మా పోలీసు కేసు పెట్టించుకోవాలనుకుంటాడు? ఇది జరుగుతుందని తెలియకే కదా వీళ్ళు చేసింది. ఎవడు చేయడు. ఇప్పుడు డబ్బులు ఇస్తా అన్నా కూడా ఎవడు చేయడు కదా. దాని అర్థం ఏంటి? తెలిస్తే ఎవడు చేయడు ఇంత జరుగుతుందని. ఇది మీరు చెప్పలేదు, చెప్పుంటే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళెవ్వరూ కూడా చెప్పకపోయినా ఆడేవాళ్ళకి కొదవలేదు, సైట్లకి కొదవలేదు. మీరు 130 బ్యాన్ చేస్తే వాళ్ళు 300 పుట్టిస్తారు. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తే నిమిషానికి ఒకటి. మీరు దీనికి వేరే మార్గం ఏదైనా ఆలోచించారు. ఇంకోటి ఏంటంటే ఇవి ఓన్లీ ఇక్కడ మాత్రమే బ్యాన్ చేయగలరు. జియో ఫెన్సింగ్ అంటారు. ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాత్రమే మీరు బ్యాన్ చేయగలరు. పక్క స్టేట్కి పోయిన తర్వాత ఆడుకోవచ్చు. సరే, ఇంకోటి ఏం చేస్తారు వీళ్ళు, ఈ స్టేట్లో లేని నేను పక్క స్టేట్లో ఉన్నానని సెల్ ఫోన్ భ్రమింప చేయడానికి కొన్ని ఇవి ఉన్నాయి. లొకేషన్, మాక్ లొకేషన్, ఫేక్ జీపీఎస్, లేకపోతే విపిఎన్, ఇలాంటి రకరకాల వాడి వాళ్ళు ఇలాంటి అంత మీకు అంత కష్టం కూడా అవుతురా అబ్బాయి. ఇంకో సైట్ మేము ప్రిపేర్ చేసేస్తున్నాం, ఆ సైట్ డౌన్ అయితే ఇంకో సైట్ అప్ అవుతుంది అనే కోణంలో వాళ్ళు నడుస్తుంది. అంతే. ఆడవాళ్ళు మారడం కూడా కాదు. ఎవడు మారడమ్మా, ఎవడు మారడు. నేను చెప్తున్నాను కదా, మేము పోగొట్టుకున్న డబ్బులకి వాడు రెస్పాన్సిబుల్, ఈ సెలబ్రిటీ రెస్పాన్సిబుల్ అనేది ఒక కారణాలు ఎత్తుకోవడమే తప్ప వీళ్ళు ఎవ్వరూ చేయకపోయినా ఆడేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంకా పెరుగుతారు. చూడండి ఎంత పెరుగుతారని ఆశ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు దీని నుంచి వచ్చింది సంవత్సరం, దీన్ని మనం 14,000 కోట్లకి పెంచాలి, వీళ్ళు కొంతమంది పన్నులు కట్టట్లేదు, ఈ 342 యాప్లని బ్యాన్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్లో మంచి కోసం చేశారు బ్యాన్. సెంట్రల్ గవర్నమెంట్లో ట్యాక్స్లు ఇవ్వట్లేదని బ్యాన్ అంటారు. ట్యాక్స్లు ఇచ్చి నువ్వు చచ్చిపోతే చచ్చిపోండి, నువ్వు ఆడుతున్నావు, అది నీ కర్మ, నువ్వు చచ్చిపో. సెలబ్రిటీలకి కక్కుర్తి అనుకుంటున్నావు, ఆడేవాళ్ళకి కక్కుర్తి అనుకుంటున్నావు, దీనికన్నా పెద్ద కక్కుర్తి గవర్నమెంట్గా ఉంది కదా. అంటే ఇప్పటి వరకు మీ దగ్గరికి కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీద కేసు పెట్టారు ఏంటి అని? మొత్తం 25, ఇక్కడ ఒక 11, ఒక 30-35 మంది మీద పెట్టారు. ఇంకా తర్వాత కొన్ని మెల్లమెల్లగా వేరే స్టేషన్స్లో రకరకాల చోట్ల వస్తున్నాయట. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పాపం ఇంతమంది మీద కేసులు పెడితే ఫస్ట్ రీచ్ అయింది ఎవరమ్మా? పోలీసులని. తనంతటి తన స్వచ్ఛందంగా వెళ్ళి సార్ ఇది సార్ నేను చేసింది అని చెప్పింది ఎవరు? తప్పు తెలుసుకోనో లేకపోతే పొరపాటో ఏదో అయింది, వెళ్ళి ఫస్ట్ పోలీసు టేస్టీ తేజ.
ఫస్ట్ వెళ్ళింది టెస్ట్ ఇది. అలాగే ఫస్ట్ వీడియోలు పెట్టింది కూడా తనే. అసలు కేసు కాకముందే ఇలాంటివి చేయొద్దు, నేను ఎప్పుడో తెలుసో తిరిగో చేశాను, మీరు పొరపాటు దాని జోలికి పోదని ఇది అసలు రాకముందే చేశాడు. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను సహకరించింది కూడా టెస్ట్ ఇది. కట్ చేస్తే అదే టెస్ట్ తేజ్ మీద ఇదే యాప్ ఆడినందుకు మియాపూర్లో మళ్ళీ కేసు పెట్టారు. సేమ్ ఈ యాప్ని 100 చోట్ల ఒక చోట ప్రమోట్ చేసావు, లేకపోతే ఒక వీడియో తీసావు, ఆ వీడియోని 100 మంది చూశారు. ఒకటి నిజామాబాద్లో, ఒకటి సికింద్రాబాద్లో, ఒకటి పంజకోట్లో, ఒకటి మియాపూర్లో ఉంటే ఇప్పుడు 100 మంది పెడతారు కేసులు. చూసిన వాళ్ళు ఇది ఒక హెరాస్మెంట్ లా ఉంటుంది తప్ప ఇది ఉండదు. సో ఇదొక స్పెషల్ ఎఫెక్ట్ విష్ణుప్రియ మీద. మళ్ళీ ఇక్కడ అక్కడ 2 చోట్ల. సో ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెడుతూ వస్తున్నారు. అదే అంట ఇప్పుడు మియాపూర్ పిఎస్లో ఉండే వాళ్ళకి తెలియదా ఇంత పెద్ద న్యూస్ అయింది కదా, ఆల్రెడీ అక్కడ పెట్టారని తెలుసు కదా, మళ్ళీ పేర్లు పెట్టడం దేనికి అనేది కూడా ఒక పాయింట్. సరే ఏదేమైనా ఒకటి, వీళ్ళు సెలబ్రిటీస్ అయితే చేయడం ఆపేసి చాలా రోజులు అయింది. ఒక 3-4 రోజుల క్రితం నుంచి నాకు తెలిసి కేసు వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరు చేయట్లేదు. అయినా కూడా మీరు కనుక స్టాటిస్టిక్స్ తీస్తే ఆడేవాళ్ళు ఈ రోజుకి ఇప్పటికీ మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని 100,000 మంది ఆడుతూనే ఉన్నారు. అదే 100 సైట్లు బ్యాన్ చేయడం పుట్టుకురావడం ఇలాగే చేస్తున్నారు. ఆపేది ఎవడరా మనల్ని అన్నట్టు. సో ఒక్కటి ఏంటంటే ఈ తరుణంలో లీగల్ ఇల్లీగల్ అనే ఆస్పెక్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ అలాగే టెర్రరిజంని కౌంటర్ చేయడానికి 2 ఆస్పెక్ట్లో మనం చూడవచ్చు. ఎలా అంటే ఏం చేసినా మనం ఆపలేకపోతున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ యాప్స్ ఆడితో వచ్చిన డబ్బులన్నీ కూడాను ఎక్కడికో వెళ్తున్నాయి, విదేశాలకు టెర్రరిస్టులకు వెళ్తున్నాయని కొంతమంది కంప్లైంట్. ఒకవేళ ఇదే జరిగితే దేశ భద్రతకే ముప్పు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ ఈ డబ్బు టెర్రరిస్టులకు వెళ్లకుండా అయినా ఆపగలమా? ఎలా ఆపగలం? మొత్తం లీగల్ చేసేసి, ఇప్పుడు ఏదో 10 యాప్లు లీగల్ అంటున్నారు, మొత్తం 100 యాప్లు లీగల్ చేసేయండి. ఆ డబ్బులు ఏదో టెర్రరిస్టులకు వెళ్ళేది మీదే తీసుకోండి. ఏం చేస్తాం? ఆడే వాళ్ళని ఎలాగో ఆపలేము అంతే. సో లీగల్ గా మళ్ళీ ఇంకా ఎక్కువైపోతారేమో కదా సార్. ఇప్పుడు లీగల్ చేసాము అంటే ఏమో గవర్నమెంట్ హామీ ఇస్తుందంటే మనకు డబ్బులే వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎక్కువ అవ్వచ్చు, అదే కావాలనుకుంటుంది కూడా గవర్నమెంట్. ఎందుకంటే 7,000 నుంచి 14,000 కోట్లు ఎట్లా వస్తాయి? రావు కదా. ఇంకా అంటే ఇప్పుడు నేను పోయి దూకుతా, నేను చస్తా అనే వాడిని మనం ఎన్నాళ్ళని కాపాడతాం? ఇప్పుడు వెళ్ళమని ఎవరు చెప్పట్లా, సెలబ్రిటీలు ఆపేశారు, ఓకే. అయినా కూడా యాప్స్ వస్తూనే ఉన్నాయి. అంతమంది మీడియా మొత్తుకుంది, సరే చస్తావరా పోతావరా అని చెప్పినా కూడా నేను పోతా, నేను ఆడతా వాళ్ళ అక్క వాళ్ళ పెళ్లికి సంబంధించి డబ్బులు మీరు గవర్నమెంట్ కోసం పుట్టారనుకుందాం, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడానికి పుట్టారనుకుందాం మీరు. ఇంకా అలాగే అనుకోవాలి. వాళ్ళని ఏం చేస్తాం? ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా అలా చేస్తున్నారంటే ఇంకా ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళ మీద మనకి? కొంతవరకు చెప్పగలం, నా డబ్బులు రావై, నేను ఆడుకుంటా, నువ్వు నన్ను కన్నావా, నన్ను పెంచావా, నన్ను పోషించావా అని చెప్పడానికి నేను గట్టి మొహమ్మద్ అన్నా అనుకో, ఏం చేస్తాం? సరే నీ సావు నువ్వు చావు, నా సావు నేను చేస్తా, నీ ఎందుకు అనే పుస్తకం కూడా రాస్తాడు వాడు కావాలంటే. థ్యాంక్ యూ అండి.